గత 2 రోజులుగా జరిగినటువంటి సిఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సమ్మిట్ సూపర్ సక్సెస్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, లోకేష్ బాబు గారి యొక్క టెక్నాలజీ, ఆయన యొక్క నాయకత్వం పట్ల యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. వారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారని అని చెప్పడానికి ఈ సమ్మిట్ వేదికగా మారింది. మొదటి రోజే అంటే సమ్మిట్ ప్రారంభానికి ముందు రోజే దాదాపుగా 1,25,000 ఉద్యోగాలకు అవకాశం కల్పించే 3,25,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు రావడం అనేటువంటిది ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. మరి అదేవిధంగా మొదటి రోజునే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి, తద్వారా ఒక 10 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉండేటటువంటి పెట్టుబడులు రావడం కూడా ఈ సమ్మిట్ సూపర్ సక్సెస్ అని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తాయి. మొత్తం మీద 613 ఒప్పందాలు, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, తద్వారా 16 లక్షల ఉద్యోగాలు. అంటే ఇప్పటికే నారా లోకేష్ బాబు గారు ప్రకటించిన 20 లక్షల ఉద్యోగాలు అన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అందించినట్టుగా మనం భావించాలి. ఆన్ రికార్డ్ 5 లక్షల పైగా ఇప్పటికే ఉద్యోగాలు కల్పించాం. ఈ పెట్టుబడుల ద్వారా వచ్చే 2-3 సంవత్సరాల్లో వీటి యొక్క ఫలితాల ద్వారా మరొక 16 లక్షల ఉద్యోగాలు వస్తాయంటే, కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అన్నది బయట నుంచి వచ్చినటువంటి పెట్టుబడిదారులు అంగీకరిస్తున్నారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆశిస్తుంది. మరి ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించుకోవాలి. ఇలాంటి సమ్మిట్ల ద్వారా మన రాష్ట్రం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఉందో, 2047 దేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ గా ఉండాలన్నది విజన్ లో ప్రతి కుటుంబం కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, కుటుంబంలో తలసరి ఆదాయం 36 లక్షల పైగా ఉండాలని ఈ సమ్మిట్ జరిగిందని మనం భావించాలి.